హాయ్ ఫ్రెండ్స్, ఆ పరమశివుడు సహజంగా అతి సౌమ్యుడు. అలాంటి శివుడు దక్షయజ్ఞం తర్వాత అరివీర భయంకర రూపంలో వీరభద్రుడి రూపం దాల్చాడు. అలాంటి వీరభద్రుడు అవతరించిన క్షేత్రంగా వెలుగొందుతుంది శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం. ఈ ఆలయం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో కొలువైంది. ఈ ఆలయానికి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఆ స్వామివారు ఇక్కడ మామూలు రూపంలో కాకుండా కోరమీసాలతో వెలసి విశేషంగా పూజలను అందుకుంటున్నారు. 16వ శతాబ్దంలో కొంతమంది కుమ్మరులు వంట చెరుకు కోసం కొండపైకి ఎడ్ల బండితో వెళ్లారు. వారు వంట చెరుకును తీసుకువచ్చి చూసేసరికి ఎడ్లు మాయమయ్యాయి. అయితే తిరిగి వెళ్ళడానికి చీకటి పడడంతో కుమ్మరులు ఆ కొండపైనే సేద తీరారు. ఈ సమయంలో వారి కలలోకి వీరభద్రస్వామి కనిపించి తాను కొండపై ఓ గుహలో కొలువై ఉన్నానని, తనను కిందికి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పారు. ఇలా చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యారు. ఆ స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగానే ఆ కుమ్మరులు గుహలోకి వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకొచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి స్వామివారు విశేష పూజలను అందుకుంటున్నారని ఆలయ అర్చకులు రాంబాబు తెలిపారు. మొదటగా కుమ్మరి వాళ్ళు వీరబోనం చేసి బండ్లు తిరిగిన తర్వాతే మిగతా వారి బండ్లు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జరుగుతుందని తెలిపారు. 3 రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ స్వామివారు గుమ్మడికాయలు, కోరమీసాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. సంతానం లేని వారు స్వామివారికి కోరమీసాలను సమర్పిస్తారని, మొక్కుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అదేవిధంగా ఈ స్వామివారికి గుమ్మడికాయలు సమర్పిస్తే తమ కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఆ స్వామివారికి కోరమీసాలు మరియు గుమ్మడికాయలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు చెప్పుకొచ్చారు. సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటామని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. కొత్తకొండ వీరభద్రస్వామిని ఆరాధ్య దైవంగా భావిస్తాం. ఇక్కడికి వస్తే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. అందుకే సమయం దొరికినప్పుడల్లా ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటామని భక్తులు తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.